రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి ఒక ముక్కని జేబులో పెట్టుకుని వస్తామని చెప్పి వెళ్ళినటువంటి విభజనవాదులు ఇవాళ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు, మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు? సంకేతాలు వస్తున్నాయి, మాకు సంకేతాలు వచ్చాయి అని బుడబుక్కలు చెప్పి బుడబుక్కల కబుర్లు చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ సుశీల్ కుమార్ షిండే గారు చెప్పినటువంటి మాటలతోటి ఏం వివరణించుకుంటారు, ఏం చెప్తారు? అలాంటి సంకేతాలు మేమేం పంపలేమన్నారు. అసలు నాకు ఆ విషయమే తెలియదు అన్నారు. ఇటువంటి అలజడి చేసేటటువంటి వాళ్ళు అలా మాట్లాడక ఎలా మాట్లాడతారు అన్నారు. ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడి ఏదో ఒకళ్ళనో ఇద్దరినో మంత్రులను కలుసుకుని తమ పరువు కాపాడుకోవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నటువంటి వారు విభజనవాదులు. ప్రాతిపదిక లేనటువంటి ఒక డిమాండ్ని దాన్ని పట్టుకుని ఊరు వాడ గగ్గోలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడమే వీరిన్నాళ్ళు చేసినటువంటిది, సాధించినటువంటి